ప్రభుత్వ పాఠశాలలకు ఈ 5 ఏళ్లు చంద్రగ్రహణమే. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 9 బడుల విధానంతో విద్యా వ్యవస్థ సర్వనాశనం. 19, 20, 21 జియోలతో స్కూల్స్ మూత పడే ప్రమాదం. కూటమి ప్రభుత్వంలో విద్యారంగం నిర్వీర్యం. ప్రశ్నార్థకంగా ప్రభుత్వ పాఠశాలల మనుగడ. భారీగా పెరిగిన సింగిల్ టీచర్స్ స్కూల్స్. ప్రభుత్వ నిర్ణయాలపై టీచర్లలో ఆగ్రహ జ్వాల. కొత్త జీవోలతో డిఎస్సి పోస్టుల్లోనూ కోత. క్లస్టర్ లెవెల్ అకడమిక్ విధానంతో టీచర్లకు తిప్పలు. ప్రభుత్వ బడులకు ఈ 5 ఏళ్లు చంద్రగ్రహణమే అని, కొత్తగా తీపుకొచ్చిన 9 బడుల విధానంతో విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. ఒక రాహుకాలం లాంటిది అని రోజు ప్రతి టీచర్ కూడా వేదన పడే పరిస్థితి కనపడుతుంది. నేను ఇంత పెద్ద మాటలు చెప్పినాను, ఎక్కడ విధ్వంసం అన్నాను, అదేవిధంగా చంద్రగ్రహణం అన్నాను, రాహుకాలం అన్నాను. ఇంత పెద్ద మాటలు నేను మాట్లాడుతూ ఉన్నానంటే ప్రతి మాటకి కూడా ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా వివరించే ప్రయత్నమే నేను ఈరోజు వివరంగా కూడా ఈ జీవో నెంబర్ 19/2021లో ఏ విధంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ కాబోతా ఉందో నేను ఈరోజు చెప్పే ప్రయత్నం కూడా చేయబోతా ఉన్నాను. అసలు జీవో నెంబర్ 117ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు. ఆ జీవో నెంబర్ 117లో ఏముంది, ఏ సమస్య ఉంది, దాని గురించి ఒక 2 మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఏదైతే అంగన్వాడీ పాఠశాలలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎల్కేజీ యూకేజీలతో శాటిలైట్ స్కూల్స్గా వాటన్నింటినీ కూడా డెవలప్ చేయాలా అనుకున్నారు జీవో నెంబర్ 117లో మొట్టమొదటి మార్పు. అలానే ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలకి 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించాలి. వారందరినీ కూడా ఏదైతే కార్పొరేట్ స్కూల్స్కి మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి 3rd క్లాస్ నుంచే ఫౌండేషన్ వేయాలా, సబ్జెక్ట్ టీచర్లతో చెప్పించాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడ్డారు. అలానే 3వది అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని కూడా 7th వరకు ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని 8th వరకు ఎక్స్టెండ్ చేసి వాటన్నింటినీ ప్రీ హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేసినారు. 4వది ఈ గ్రామీణ విద్యార్థులకు కానీ, ప్రధానంగా ఆడపిల్లలకు కానీ 10th వరకు చదివి డ్రాప్అవుట్స్ కాకుండా ఇంటర్మీడియట్ కూడా వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్స్లోనే, అందుబాటులో ఉన్నటువంటి హై స్కూల్స్లో వాళ్ళకి ఇంటర్మీడియట్ చదువు చెప్పించాలని హై స్కూల్ ప్లస్ తీసుకొని వచ్చి అందరికీ కూడా, గ్రామీణ విద్యార్థులందరికీ కూడా ఆ హై స్కూల్ ప్లస్ల్లో ఇంటర్మీడియట్ని అందించి వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వచ్చినారు. ఈ మార్పులు తీసుకురావడం ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పు అంటారా? ఎంత మంచి వ్యవస్థని ప్రీ హై స్కూల్స్ని తీసుకురావడం కానీ, హై స్కూల్ ప్లస్లను తీసుకురావడం కానీ, శాటిలైట్ స్కూల్స్ని తీసుకురావడం కానీ, 3rd క్లాస్ నుంచి సబ్జెక్ట్ టీచర్తో చెప్పించాలనుకోవడం కానీ, ఇవన్నీ కూడా తప్పులు, పాపాలు అని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ 117 జీవో ద్వారా కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ వల్ల ఎన్ని డెవలప్మెంట్స్ జరిగినాయో తెలుసా? సుమారుగా 8,000 మంది పీజీటీలు అందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ వచ్చినాయి. అంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ అన్నది ఎప్పుడు కూడా రాలా. ఏ విధంగానైనా కూడా మొత్తం మీద ఒక ప్రమోషన్స్ అన్నవి 25,000 టీచర్స్కి ప్రమోషన్స్ ఏదో ఒక విధంగా ఎంఈఓలుగా కానీ, హెచ్ఎంలుగా కానీ, స్కూల్ అసిస్టెంట్లుగా కానీ 25,000 మెంబర్స్ టీచర్స్కి ప్రమోషన్స్ వచ్చినాయి. అదేవిధంగా సుమారుగా 10,254 మంది లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చినారు. 2,659 మంది పీఈటీలకి స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చినారు. అలానే 673 MEO2 పోస్టులని క్రియేట్ చేసి వారందరికీ కూడా అవకాశాలు ఇచ్చినారు. ఇంత రీఫార్మ్స్, ఇంత ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా జన్మలో ఎవరు కూడా జరగలే. మరి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 117తో పాటు ఈ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ఒక అద్భుతాన్ని సృష్టిస్తే ఈరోజు జీవో నెంబర్ 19/20/21తో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది అన్న అనుమానం కూడా కలిగే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. ఎందుకు ఇంత భయాన్ని కలుగుతూ ఉంది? ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఎందుకు ఇంత ఆందోళన చెందుతూ ఉన్నారు అనే దాని గురించి మీకు ఒక 4 పాయింట్స్లో నేను వివరించడం కూడా జరుగుతూ ఉంది. అసలు జీవో నెంబర్ 117 ద్వారా మనము అంతకుముందు 4 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటే అంగన్వాడీలతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 టైప్స్ ఆఫ్ స్కూల్స్ని తీసుకొచ్చినారు. అందులో ప్రధానంగా మనము ఒకటి
ఫౌండేషన్ స్కూల్ అని ఒకటి, హై స్కూల్ ప్లస్ అని ఒకటి, ఈ రెండింటిని యాడ్ చేసి 6 రకాల స్కూల్స్ని తీసుకొని వచ్చినాం. ఈయన ఏం చెప్పినారు, ఈ 117 జీవోని రద్దు చేసి ఈ 2 స్కూల్స్ని కూడా రద్దు చేసి మరలా నేను పాత రోజుల్లో ఉన్నట్టుగానే 4 టైప్స్ స్కూల్స్ని తీసుకొని వస్తానని చెప్పి ఈ కొత్త జీవో ద్వారా 9 రకాల స్కూల్స్ని తీసుకొచ్చారు. అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ, మోస్ట్ కన్ఫ్యూజన్ వ్యవస్థ. ఎక్కడ కూడా వీళ్ళకి ఒక శాస్త్రీయత అన్నది ఎక్కడ కూడా కనిపించట్లా. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిలో చేసినారు. సుమారుగా 111 వెబెక్స్ మీటింగ్లు పెట్టినారు. ప్రతి శుక్రవారం కూడా టీచర్ యూనియన్స్ని తీసుకొని వచ్చి వారితో సమావేశాలు పెట్టినారు. మరి ఏంటి దౌర్భాగ్యం ఏంటి? ఇక్కడ తీసుకొచ్చినటువంటి 9 రకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు కానీ వీటి ద్వారా రేపు పొద్దున గవర్నమెంట్ స్కూల్ ఏ విధంగా నాశనం కాబోతా ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించినారా? మీరు ఎవరైనా కూడా నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినానో లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో చదివినానో చెప్పుకునే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థల గురించి కానీ మీకు తెలియక ఈ విధంగా కళ్ళు మూసుకొని జీవోలను తీసుకొని వచ్చి 9 రకాల వ్యవస్థలను తీసుకొని వచ్చి ఒక్కొక్క వ్యవస్థకు ఒక్కొక్క రకమైనటువంటి రూపకల్పన చేసి ఈ టీచర్లలోనే వైషమ్యాలను తీసుకొని వచ్చి ఒక్కొక్క వ్యవస్థలో ప్రైమరీ స్కూల్స్లోనే తీసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి సిస్టమ్స్ని తీసుకొని వచ్చి ఇక్కడే ఒకళ్ళకొకళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చేలాగా స్టూడెంట్ ఈ కన్ఫ్యూజన్ని భరాయించలేక వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితిని ఈరోజు మనం తీసుకొని వచ్చినాం. సో దీనికి ప్రధానమైనటువంటి కొన్ని కారణాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. అందులో ప్రధానంగా ఒకటి ఏంటంటే ఈ కొత్త జీవోలు తీసుకొచ్చిన దానివల్ల వచ్చినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. ఒకటి, మనం జీవో నెంబర్ 117లో ఈ ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్స్కి పంపించాలా అనుకున్నాం. అలా పంపించినప్పుడు ఈ ప్రైమరీ స్కూల్స్ కొన్ని ఫౌండేషన్ స్కూల్స్గా మారిపోయినాయి. అంటే 2వ తరగతి వరకే ఫౌండేషన్ స్కూల్స్ మారిపోయినాయి. ఆ విధంగా మనకి ఎన్ని మారినాయి? మొత్తం 4731 ఫౌండేషన్ స్కూల్స్ మారినాయి. దీనికి ఏం చేశారు? ఆ రోజు ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్గా మారిపోయినాయి, ప్రైమరీ స్కూల్ వ్యవస్థ దెబ్బతింటుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు. ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి విధానం వల్ల 5058 ఫౌండేషన్ స్కూల్స్ తయారైపోయినాయి. అంటే ప్రైమరీ స్కూల్స్ అంతకుముందు 4731 ఫౌండేషన్ స్కూల్స్ ఉంటే ఈరోజు 5058 ఫౌండేషన్ స్కూల్స్ ఈరోజు ఏర్పడ్డాయి. సరే, 5058 ఫౌండేషన్ స్కూల్స్ని మీ హయాం జీవో తీసుకొచ్చిన దానివల్ల ఏర్పడి అయ్యేమన్నా బాగుపరుస్తా ఉన్నారంటే ఇక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి చేంజ్ ఒకటి తీసుకొచ్చారు. అంతకుముందు 20 మంది దాకా సింగిల్ టీచర్, 20 మంది దాటితే 2వ టీచర్ని ఇచ్చారు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన జీవో వల్ల ఏం చేస్తున్నారంటే 30 మంది దాకా సింగిల్ టీచర్ అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి 5058 ఫౌండేషన్ స్కూల్స్లో 99% స్కూల్స్లో అన్నీ కూడా 30 మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. అంటే సుమారుగా 5058 స్కూల్స్లో 99% స్కూల్స్ అన్నీ కూడా 99% స్కూల్స్ అన్నింటిలో కూడా సింగిల్ టీచర్సే ఉండే ప్రమాదం ఉంది. మొత్తం అన్ని స్కూల్స్లో కూడా 30 మందికి మీరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? 20 మంది దాటితే 2వ టీచర్ని ఇచ్చే సిస్టమ్ నుంచి 30 మంది వరకు మేము సింగిల్ టీచర్నే ఇస్తామంటే ఆల్మోస్ట్ ఫౌండేషన్ స్కూల్స్ అన్నీ కూడా సింగిల్ టీచర్లోనే మనం వాటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో చూడాల్సి వస్తూ ఉంది. ఈ సింగిల్ టీచర్ విధానం వల్ల ఈ ఫౌండేషన్ స్కూల్స్ అన్నీ కూడా దెబ్బతిని ఎక్కడైతే చిన్న చిన్న ప్రాంతాలలో ఎక్కడైతే ఈ ఫౌండేషన్ స్కూల్స్గా మారిపోయి ఉన్నాయో అవి కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇకపోతే రెండోది ప్రైమరీ స్కూల్స్. ఈ ప్రైమరీ స్కూల్స్ గురించి ఏం చెప్పారు? మనకు సుమారుగా 34,000 ప్రైమరీ స్కూల్స్ దాకా గతంలో ఉన్నాయి. మీరేం చేశారు? వాటిల్ని 3 ముక్కలు చేశారు. ఒకటి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అన్నారు, 2 మోడల్ ప్రైమరీ స్కూల్ అన్నారు, 3వది హై స్కూల్స్లోనే ప్రైమరీ స్కూల్స్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంటే ప్రైమరీ స్కూల్స్లోనే 3 రకాలు. వీటిల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఏం చేస్తున్నారు? 20,000 బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెట్టారు. మోడల్ స్కూల్స్ మాత్రం 7,953 పెట్టారు. అదే హై స్కూల్స్లో ప్రైమరీ స్కూల్స్ని పెట్టారు. అవన్నీ పెట్టారు 1661 స్కూల్స్ని హై స్కూల్స్ ప్రిమిసెస్లోనే ప్రైమరీ స్కూల్స్ పెట్టారు. ఈ మూడింటి మధ్యలో కూడా విపరీతమైనటువంటి వైషమ్యాల్ని మీరు తీసుకురావడానికి ప్రయత్నించినారు. 20,000 బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో 20 మంది దాకా కూడా ఒక సింగిల్ టీచర్నే పెట్టారు. 20 మందికి దాటితే 2వ టీచర్ని ఇస్తానన్నారు. అదే మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పటికి 59, అంటే బేసిక్ ప్రైమరీ స్కూల్లో 60 మంది దాకా 2 టీచర్లే, 60 మంది దాకా 2 టీచర్లు. అదే మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పటికి 60 మందికి వచ్చేటప్పటికి
4 టీచర్లను ఇస్తామంటున్నారు. అక్కడేమో 60 మందికి 2 టీచర్లను ఇస్తే ఇక్కడేమో 60 మందికి 4 టీచర్లను ఇస్తామంటున్నారు. అదే హై స్కూల్ ప్రిమిసెస్లో ఉండే ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పటికి ప్రతి 10 మందికి మొదటి 10 మందికే ఒక ఎస్జిటిని ఇస్తాము, తర్వాత 30 మందికి రెండో ఎస్జిటిని ఇస్తాము. ఈ విధంగా పెంచుకుంటూ పోయినారు. అక్కడేమో ఒక దగ్గరేమో 20 మంది దాకా ఒక ఎస్జిటిని ఇవ్వడం, రెండో దగ్గరకు వచ్చేటప్పటికి 59 మందికే 4 ఎస్జిటీలను ఇవ్వడం, మూడో దగ్గరకు వచ్చేటప్పటికి 10 మందికే ఒక్కొక్క ఎస్జిటిని ఇచ్చుకుంటా పోవడం. ఏంటి ఈ వైషమ్యం ఏంటి? తీసుకొచ్చినటువంటి ప్రైమరీ స్కూల్స్లోనే ఒక్కొక్క ప్రైమరీ స్కూల్లో ఒక్కొక్క విధంగా ఉంటే, అంటే ఇక్కడ మీ కాన్సెప్ట్ ఏంటంటే ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే 20,059 బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా కేవలం సింగిల్ టీచర్లు, డబల్ టీచర్లకి పరిమితం చేస్తా ఉన్నారు. 20 మందికి ఒకటి, 60 మంది దాకా 2 ఇస్తామన్నారు. ఇంకా తర్వాత లే. సో ఈ వైషమ్యం ఎక్కడైతే బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో సఫిషియెంట్ టీచర్స్ లేకుండా మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే 7,000 చిల్లర పెట్టినారో అక్కడ మాత్రమే మేము 4 టీచర్స్ని కానీ 5 టీచర్స్ని కానీ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా హై స్కూల్ ప్రిమిసెస్లో ఉండే వాటికి 10 మందికి ఒకరు లెక్కన ఇస్తామన్నారు. వాటిని చూపించి 20,000 బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో సింగిల్ టీచర్స్ 2 టీచర్స్ ఇవ్వడం వల్ల ఈ డిఫరెన్స్ వల్ల ఆ మోడల్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్లో ఉండే ప్రైమరీ స్కూల్స్లో సఫిషియెంట్ టీచర్స్ ఉన్నందువల్ల ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో పిల్లలు చేరే పరిస్థితి లేక పోతే అక్కడికన్నా పోవాలా, లేకంటే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇక్కడ సరైనటువంటి చదువు లేదు కాబట్టి వీరందరూ కూడా ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్స్లో చేరాలా అనే ఆలోచన ఈరోజు వీళ్ళందరికీ కూడా కనిపించే పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఈ 20,059 మోడల్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని మీరు చిన్న చూపు చూడడం వల్ల ఇక్కడ 60 మంది దాకా కూడా 2 టీచర్స్ మాత్రమే ఇవ్వడం వల్ల ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అన్నీ రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొనసాగే అవకాశం లేదు. అలా అక్కడ చూస్తే ఫౌండేషన్ స్కూల్స్ సుమారుగా 5,058 ఫౌండేషన్ స్కూల్స్ని దెబ్బతింటున్నాయి. 20,000 చిల్లర బేసిక్ ప్రైమరీ స్కూల్స్ దెబ్బతింటున్నాయి. సుమారుగా 26,000 స్కూల్స్ ఇవన్నీ కూడా దెబ్బతినిపోతే గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నది మనకు కనపడుతుందా? ఇంకొక ప్రధానమైనటువంటి లోపం నేను చెప్తాను, అప్పర్ ప్రైమరీ వ్యవస్థ. ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మన దగ్గర ఎన్నున్నాయి? ఇంతకుముందు 3,158 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అసలు అప్పర్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థనే తీసేస్తామని చెప్పినారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున మేమంతా కూడా రచ్చ చేశాం. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని ఎందుకు తీసుకొని వచ్చినారు? హై స్కూల్ దూరంగా ఉంటుంది, 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రైమరీ స్కూల్ అయిపోగానే కొన్ని దగ్గరలో హై స్కూల్ దూరంగా ఉండే పక్షంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ని 7 వరకన్నా పెడితే ఆడపిల్లకాయలు కానీ దగ్గర ఉన్నటువంటి పేదలు అక్కడికి వెళ్ళి చదువుకుంటారన్న ఉద్దేశంతో అప్పర్ ప్రైమరీ స్కూల్ని తీసుకొని వస్తే ఈరోజు వీళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తామన్నారు, పూర్తిగా తొలగిస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ గట్టిగా అభ్యంతరం చెప్పిన తర్వాత ఈరోజు వీరికి చేసినటువంటి అత్యంతమైనటువంటి హేయమైనటువంటి చర్య వీళ్ళు చేసినటువంటిది నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. సుమారుగా 1,303 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని కొనసాగిస్తాము, 1,076 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని బేసిక్ ప్రైమరీగా మార్చేస్తామని చెప్పారు. సరే, బేసిక్ ప్రైమరీగా మారుస్తున్నారు, ఓకే. నెక్స్ట్ 1,303 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తామని చెప్పి వారు చెప్పినటువంటి విధానం ఏంటంటే అందులో 6, 7, 8 తరగతులకి 10 మంది విద్యార్థులే కనుకుంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్ని ఇస్తామన్నారు. 6, 7, 8 తరగతులకి 10 మంది విద్యార్థులు కనుకుంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్స్ని ఇస్తామన్నారు. అంతకు దాటితే రెండో అసిస్టెంట్ని ఇస్తామన్నారు. మీరు ఒక్కసారి చూడండి, 6, 7, 8 3 తరగతులకి ఒక్కొక్క తరగతికి 6 సబ్జెక్టులు వేసుకుంటే 3 6 18 సబ్జెక్టులకి ఒక్క స్కూల్ అసిస్టెంట్, ఒక్క సబ్జెక్ట్ టీచర్ని ఇస్తే ఆ ఒక్క సబ్జెక్ట్ కూడా మొట్టమొదటిగా హిందీ టీచర్ని లేదా తెలుగు టీచర్ని ఇస్తామన్నారు. 18 సబ్జెక్టులు, ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, వీటన్నిటిని కూడా ఆ ఒక్క సబ్జెక్టు టీచరే ఈ 3 తరగతులకి 18 సబ్జెక్టులు చెప్పాలంటే ఎక్కడైనా కూడా ఇది సాధ్యమా? మీరు తీసేయాలనుకున్నా కూడా తీసేసినా పర్వాలేదు, కానీ ఈ విధంగా పిల్లలందరూ కూడా అప్పర్ ప్రైమరీ స్కూల్ మనకు దగ్గరలో ఉంది, అక్కడ చదువుకుంటామని ఆశపడినప్పుడు ఈ విధంగా 6, 7, 8 తరగతులు అన్నింటికి కలిపి కూడా ఒకే ఒక్క సబ్జెక్ట్ టీచర్ని మీరు ఇస్తే ఆ స్కూల్ ఏ విధంగా, ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎంత నష్టపోతారో, తీవ్రమైనటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ మీదనే పిల్లలందరికీ కూడా విరక్తి కలిగి ఆ పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా చూసామా 18 సబ్జెక్టులకి ఒకే ఒక్క సబ్జెక్ట్ టీచర్ని చెప్పమంటే 6, 7, 8 తరగతులకు అలాంటి హై స్కూల్స్కి ఒక్క టీచర్ని చెప్పిన వ్యవస్థ ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తున్నామా మనం? మరి ఇటువంటి
దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే హై స్కూల్స్ మీరేం చెప్పారు? 3, 4, 5 తరగతులని హై స్కూల్స్లో కలిపి వారందరికీ సబ్జెక్ట్ టీచర్ని చెప్పించాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మేము దాన్ని క్యాన్సిల్ చేసి ఈ 3, 4, 5 తరగతుల పిల్లల్ని వెనక్కి పంపించేసి ప్రైమరీ స్కూల్స్ని స్ట్రెంథన్ చేస్తామని చెప్పినారు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? 3, 4, 5 తరగతులను అట్టే పెట్టి మళ్ళా 1, 2 తరగతులను కూడా అక్కడికే తీసుకొని వచ్చి 1 నుంచి 10వ తరగతి వరకు అదే ప్రెమిసెస్లో ఉంచుతాము. అదే ప్రెమిసెస్లో ఉండి 1 నుంచి 5 వరకు ప్రైమరీ స్కూల్ గాను, 6 నుంచి 10 వరకు హై స్కూల్ గాను ఒకే ప్రెమిసెస్లో జరుపుతామన్నారు. ఏమయ్యా, ఎలా కనపడతా ఉన్నారు? 3వ తరగతి నుంచి మీరు 3, 4, 5 తరగతులని వెనక్కి తీసుకొని వస్తామని మళ్ళీ 1, 2 తరగతులను కూడా అక్కడికే తీసుకొని వచ్చి ఒకే ప్రెమిసెస్లో ఈ 2 వ్యవస్థల్ని మీరు కంటిన్యూ చేసి ఆ రెండింటికి కూడా ఒకే హెడ్ మాస్టర్, ఏదైతే హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నాడో ఈ రెండింటిని కూడా అతను మాత్రమే చూసుకోవాలా, అతను ఒక్కడే హెచ్ఎం అని చెప్పి మీరు చెప్తున్నటువంటి విధానం వ్యవస్థని ఏం చేయాలనుకుంటా ఉన్నారు? నెక్స్ట్ ఇకపోతే 2వ పాయింట్, ఇట్లా హై స్కూల్స్ని 1 నుంచి 10వ తరగతి దాకా ఎన్ని పెట్టారు? 1661 హై స్కూల్స్లో ఈ పరిస్థితిని మీరు తీసుకొని వచ్చినారు. ఇది ఎక్కడైనా కూడా వెనక్కి తీసుకొని వస్తామని చెప్పకపోగా మళ్ళా 1, 2 తరగతులను అక్కడ కలపడం అన్నది ఇది అత్యంతమైన దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 117 జీవో ద్వారా హై స్కూల్ ప్లస్ వ్యవస్థని ఇంటర్మీడియట్ దాకా గ్రామీణ విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండాలని హై స్కూల్ ప్లస్ వ్యవస్థని తీసుకొని వస్తే మీరు హై స్కూల్ ప్లస్లను రద్దు చేస్తామని చెప్పారు. చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున మేము కౌన్సిల్లో కూడా పోరాడ్డాం. ఆ పోరాటం చేస్తే మీరు ఈరోజు అందులో 292 హై స్కూల్ ప్లస్లను మాత్రమే కొనసాగిస్తాము, ఇంకొక 210 హై స్కూల్స్లను రద్దు చేస్తున్నాము, హై స్కూల్ ప్లస్లని రద్దు చేస్తున్నామని చెప్పారు. పోనీ 292 హై స్కూల్ ప్లస్ని పూర్తిగా కొనసాగిస్తారా అంటే దాంట్లో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. తాత్కాలికంగా మాత్రమే వీటిని కొనసాగిస్తామని. అసలు ఏంటి మీ ఆలోచన ఏంటి? అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని చూస్తే ఆ విధంగా చేస్తున్నారు, ఈ హై స్కూల్ ప్లస్లను చూస్తే తాత్కాలికంగా కొనసాగిస్తామంటే ఎవరు చేస్తారు పిల్లకాయలు? మీరు ఎప్పుడు తీసేస్తారో తెలియకపోతే ఈరోజు అక్కడ 292 హై స్కూల్ ప్లస్ల్లో 1800 మంది పీజీటీలు అవసరం అవుతుంది. ఆ 1800 మంది పీజీటీలని మీరు ఈ రోజుకి అలాట్ చేయకుండా వారందరికీ కూడా పీజీటీలుగా గుర్తించే వారందరికీ కూడా అవకాశం ఇవ్వకుండా మేము తాత్కాలికంగా కొనసాగిస్తామని చెప్తే అక్కడ ఎవరు ఇంటర్మీడియట్ చేరతారు? ఎవరు ధైర్యంగా ముందుకు వచ్చి చేరగలరు? అంటే ఏం చేయాలనుకుంటా ఉన్నారు? హై స్కూల్ ప్లస్ వ్యవస్థ ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ హై స్కూల్ ప్లస్ల మీద కూడా చూపించి దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తే ఈరోజు చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. డిఎస్సి ఏం చెప్పినారు? 16,347 పోస్టులకి మేము డిఎస్సి వేస్తామన్నారు. మరి ఈరోజు మీరు ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 19/2021లో మీరు ఏమని మెన్షన్ చేస్తున్నారు? 13,192 మాత్రమే వ్యాకెన్సీస్ ఉన్నాయన్నారు. అంటే ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేయబోతా ఉన్నారా లేదా? సో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వారందరికీ కూడా ఒక ఆశ పెట్టి ఈరోజు మీరు 13,192 పోస్టులు మాత్రమే వ్యాకెన్సీస్ ఉన్నాయంటే మీరు రేపు అన్ని పోస్టులే ఫిల్ చేయబోతా ఉన్నారా? సుమారుగా 4 లక్షలకు పైగా డిఎస్సి కోసం ఈరోజు ప్రిపేర్ అవుతా ఉన్నారే, వారందరినీ కూడా మళ్ళీ ఈరోజు ఈ అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థల ద్వారా మీరు గందరగోళం చేసి పోస్టులన్నీ కూడా ఇవన్నీ కూడా తగ్గిపోవడం వల్ల ఈరోజు మీరు డిఎస్సిని కూడా ప్రమాదంలోకి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంకొక పాయింట్ కూడా 4,706 మంది స్కూల్ అసిస్టెంట్లని ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంలుగా మీరు పంపిస్తామంటున్నారు. అసలు మీకు కొంచెమన్నా నాలెడ్జ్ ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈ ప్రైమరీ స్కూల్స్కి స్కూల్ అసిస్టెంట్స్ని తీసుకురాకూడదు, ఖచ్చితంగా ఎస్జిటీలు అంటే డిఎడ్ని కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ప్రైమరీ స్కూల్స్లో టీచర్లుగా కానీ హెచ్ఎంలుగా కానీ ఉండాలన్న నిబంధన ఉంది. మరి ఈరోజు మీరు స్కూల్ అసిస్టెంట్స్ బీఈడీ చేసినటువంటి స్కూల్ అసిస్టెంట్స్ని మీరు తీసుకొని వచ్చి ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంలుగా పెడితే ఇక్కడ 2 రకాలైనటువంటి నష్టాలు. అసలు ఈ విధమైనటువంటి విధానమే తప్పు. అంటే బీఎడ్ చేసినటువంటి స్కూల్ అసిస్టెంట్స్ని ప్రైమరీ స్కూల్స్కి తీసుకొని వచ్చి అక్కడ టీచింగ్లో కానీ హెచ్ఎంలుగా కానీ మీరు నియమించాలన్న ఆలోచనే అది తీవ్రమైనటువంటి తప్పు, అది విరుద్ధం. ఇక 2వ పాయింట్కి వచ్చేటప్పటికి ఎస్జిటీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రమోషన్స్ తెచ్చుకొని వారందరూ కూడా ఈ ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంలుగా వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైతే స్కూల్ అసిస్టెంట్స్ని ఈ ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంస్గా తీసుకురావాలనుకుంటున్నారో ఇక్కడ పీజీటీలకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా ఎప్పుడు కూడా ఆ ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎంస్గా. సో ఇక్కడ ఇటు పోతే ఎస్జిటీలు నష్టపోతా ఉన్నారు,
అటుపోతే స్కూల్ అసిస్టెంట్స్ని తీసుకొచ్చి ప్రైమరీ స్కూల్స్లో పెట్టడం వల్ల వారు సరైనటువంటి క్వాలిటీ ఇవ్వలేరు. పైపెచ్చు ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమైనటువంటి అంశంగా ఈరోజు టీచర్లు అందరూ కూడా వేదన చెందుతూ ఉన్నారు. ఇంకొక పోతే 2215 జడ్పీ పోస్టుని వేరే మేనేజ్మెంట్స్కి షిఫ్ట్ చేస్తామని చెప్పి ఈరోజు మీరు ఇచ్చినటువంటి జీవోల్లో కనపరిచినారు. సాధ్యమా? ఒక మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పోస్టులను రద్దు చేసి వేరే మేనేజ్మెంట్స్కి మీరు పోస్టులు ఇవ్వడం అంటే టెక్నికల్గా అది సాధ్యమవుతుందా? ఇన్ని పోస్టులను మీరు తీసుకెళ్ళి చేయడం అంటే అది ఎంత హాస్యాస్పదం, ఎలా సాధ్యమవుతుంది అనుకున్నారు? ఇంకొక పాయింట్ కూడా 2754 క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్స్ని మీరు క్రియేట్ చేస్తా ఉన్నామని చెప్పినారు. అంటే వారందరినీ కూడా ఎక్కడైనా ఎవరైనా లాంగ్ ఆబ్సెంటీస్ పెడితే ఈ టీచర్స్ని అక్కడికి పంపించుకోవడానికి ఈ 2754 మందిని కొంచెం హోల్డ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఏంది ఈ వ్యవస్థ? ఎక్కడ లేనటువంటిది. ఈ 2754ని అట్లా పెట్టుకోవడం కంటే ఎక్కడైతే సింగిల్ టీచర్ల వ్యవస్థలు ఉన్నాయో అక్కడ 20 మంది 15 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు అక్కడంతా కూడా సర్దుబాటు చేస్తే ఆ సింగిల్ టీచర్లు ఉండే దగ్గర 2 టీచర్స్ ఉంటే సెలవు పెట్టినా కూడా ఉపయోగపడతారు కదా. అలా కాకుండా వీళ్ళందరినీ కూడా అక్కడ సెలవు పెట్టినారు, ఈరోజు ఈ స్కూల్కి పో, రేపు ఎక్కడ సెలవు పెట్టినారు ఆ స్కూల్కి వెళ్ళు అని చెప్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్కి పోవడం టీచర్కి సాధ్యమా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్కి పోయినప్పుడు ఆ పిల్లలకు తగ్గట్టుగా టీచింగ్ చేయడం అన్నది ఎక్కడైనా సాధ్యమా? ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క మండలంలో వీరందరూ కూడా టీచర్స్ అందరినీ కూడా మీరు తిప్పడానికి ఈ 2754 క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్స్ని మీరు ఉపయోగించుకొని వారందరినీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి పంపిస్తూ ఉంటామని చెప్తే ఇది ఎక్కడైనా కూడా టీచింగ్లో సాధ్యం కాదు. టీచర్ అన్నది స్టూడెంట్తో ఒక లింక్ కావాలా, స్టూడెంట్ లెవెల్కి తగ్గట్టుగా ఇతను టీచ్ చేయగలగాల. దానికి సంబంధించి ఒక షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారం టీచర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఈ విధంగా టీచర్స్ని ఎక్కడ సెలవులు పెడితే ఆడికి పంపించుకునే వ్యవస్థను తీసుకొని వస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇందులో స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఎస్జిటీలు కూడా ఉన్నారు. ఈ వ్యవస్థ సరైనది కాదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ అని కూడా తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్పినారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం మాత్రమే తీసుకొచ్చినారు, తెలుగు మీడియం లేదు, మేము తెలుగుదేశం రాగానే తెలుగు మీడియాన్ని కూడా తీసుకొని వస్తామని చెప్పినారు. ఈరోజు ఆ ఊసే ఎందుకు లేదయ్యా మీకు? మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దాంతోపాటు తెలుగు మీడియం తెస్తానని చెప్పినారు కదా. మరి ఈరోజు తెలుగు మీడియం తేవాలని మీరు ఏదైతే మాట చెప్పినారో దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? అదేవిధంగా మీరు చెప్తా ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, మేము తీసుకొచ్చిన వ్యవస్థ వల్ల గవర్నమెంట్ వ్యవస్థ నిలబెడతామంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లు ఎందుకు పోతారు? ఎక్కడన్నా అవసరం ఉందా? నాడు నేడు ద్వారా ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తాం, చక్కగా ఫ్యాన్స్ వేసినాం, లైట్స్ వేసినాం, ఫర్నిచర్ ఇచ్చినాం, మంచి టాయిలెట్స్ ఏర్పాటు చేసినాం, గ్రీన్ బోర్డ్స్ ఏర్పాటు చేసినాం, డిజిటల్ బోర్డ్స్ ఇచ్చినాం, 1,70,000 రూపాయలు ఒక్కొక్క బోర్డు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసినాం, చక్కగా టాయిలెట్స్ కానీ వారందరికీ కూడా ఆర్ఓ సిస్టమ్స్ ద్వారా మంచినీళ్ళు ఇవ్వడం కానీ ఇంత మంచి వ్యవస్థను తీసుకొని వచ్చినాం. అలానే విద్యా కానుక ద్వారా వాళ్ళకి మంచి యూనిఫామ్ ఇచ్చాం, షూస్ ఇచ్చాం, టెక్స్ట్ బుక్స్ ఇచ్చాం, నోట్ బుక్స్ ఇచ్చాం, వర్క్ బుక్స్ ఇచ్చాం, డిక్షనరీలు ఇచ్చాం, టై ఇచ్చాం. ఇవన్నీ కూడా వారందరికీ కూడా ప్రొవైడ్ చేసిన దానికి వారందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో మానేస్తారా? నెక్స్ట్ అలానే మీరు ఇంకా పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం విద్య, నెక్స్ట్ మిడ్ డే మీల్స్. మీ టైంలో 2014-19లో పిల్లకాయలు ఏ రోజు ఏం అన్నం తింటారో ఏం కూర తింటారో కూడా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఒక మెనూ ఇచ్చి వారికి మంచి ఆహారం పెట్టినారే, అందుకు మానేస్తారా గవర్నమెంట్ స్కూల్స్లో? నెక్స్ట్ వారందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి, సిబిఎస్ఈలో చదివించాలి, ఐబీ సిలబస్ చేయించాలా, టోఫెల్ శిక్షణ ఇప్పించాలా అని తపన పడ్డారే, అందుకు మానేస్తారా ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు చేరడాన్ని? ఏ విధంగా మీరు చెప్తా ఉన్నారు? పిల్లలందరూ కూడా చక్కగా చదివించుకోవాలా, ఎక్కడ కూడా వారందరూ కూడా పనులకు పోకూడదని అమ్మఒడి అని 15,000 రూపాయల లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారే. అదేవిధంగా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజుని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చెల్లించాడే. అదేవిధంగా పిల్లలు చదువుకుంటా ఉండేటప్పుడు వారందరికీ కూడా మెస్ ఛార్జీల కింద వసతి దీవెన ఇచ్చినాడే. వీటికి మానేస్తారా గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి పిల్లలు? ఒకవేళ గవర్నమెంట్ స్కూల్స్లో కనుక పిల్లలు ఎవరైనా మానేసి ప్రైవేట్ స్కూల్స్కి కనుక గత ప్రభుత్వంలో వెళ్ళుంటే, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఒకవేళ ఎవరైనా వెళ్ళుంటే ఎందుకు వెళ్ళారో తెలుసా? ప్రతి సామాన్యుడి యొక్క ఆర్థిక ప్రమాణాలు పెరిగినాయి. ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనీ రొటేషన్ వల్ల చక్కగా వారు అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆసరా కానీ, చేయూత కానీ ఇలా ప్రతి కార్యక్రమం ద్వారా వారు బెనిఫిట్స్ ఎక్కువ పొందుతూ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి చేర్చుకునే స్తోమత వాళ్ళలో పెరుగుండి ఏదైనా కొంతమంది వెళ్ళుండొచ్చేమో. ఇన్ని రీఫార్మ్స్ వచ్చిన తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా లేనటువంటి వ్యవస్థని మనం ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చిన తర్వాత, ఇన్ని మార్పులు చేసిన తర్వాత మీరు
ప్రైవేట్కి వెళ్ళిపోయినారు పిల్లలు అని చెప్పడానికి మీ నోరు ఎలా వచ్చింది? ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు మీరు గవర్నమెంట్ స్కూల్స్ కనుక వెళ్తే గతంలో మీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు పెచ్చులు కింద పడతాయో తెలియదు. కింద ఉన్నటువంటి ఫ్లోరింగ్ పెచ్చులు లేక ఇసుక పైకి వచ్చి పిల్లలు ఆ ఇసుకతో ఆడుకునే పరిస్థితుల్లో ఈరోజు చాలా చక్కగా పిల్లలు కనపడతా ఉన్నారు. ఇవన్నీ కనిపించట్లేదా? వీటి వల్ల ఇంత రీఫార్మ్స్ తెచ్చిన దానివల్ల ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్ళిపోయినారు. మేము ఈ విధంగా వెళ్ళిపోవడానికి కారణం ఆ జీవో నెంబర్ 117. ఆ జీవో నెంబర్ 117 రద్దు చేస్తున్నామని చెప్పి మీరు తీసుకొచ్చినటువంటి ఈ 9 బడుల వ్యవస్థ ఈరోజు విధ్వంసాన్ని సృష్టించబోతా ఉంది. ఫౌండేషన్ స్కూల్స్లో ఉన్నటువంటి 5,000 స్కూల్స్ కూడా అన్ని నాశనం కాబోతా ఉన్నాయి. బేసిక్ ప్రైమరీ స్కూల్స్ 20,000 బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా పాడు కాబోతా ఉన్నాయి. అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో మీరు 10 మందికి ఒకే స్కూల్ టీచర్ని పెట్టినందువల్ల ఆ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ నాశనం కాబోతా ఉన్నాయి. కనీసం ఈ రోజుకి కూడా మీరు పీజీటీలుగా నియమించిన దానివల్ల హై స్కూల్ ప్లస్ వ్యవస్థ కూడా నాశనం కాబోతా ఉంది. ఈ విధంగా ప్రతి వ్యవస్థలో కూడా మీరు ఈ కొత్త జీవోలు తీసుకొచ్చిన దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం రాబోతా ఉంది. ఎన్ని విధ్వంసాలండి మీరు తీసుకొచ్చింది? సుమారుగా 1000 సిబిఎస్ఈ స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే వాటన్నిటినీ రద్దు చేస్తున్నామని చెప్పి సింగిల్ డే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రద్దు చేసినారు. అదేవిధంగా ఐబీ సిలబస్ రద్దు అన్నారు. టోఫెల్ శిక్షణను రద్దు చేస్తా ఉన్నాం అని చెప్పినారు. ఇంకా ట్యాబ్స్ ఇస్తా ఉన్నారు. ఆ ట్యాబ్స్ను రద్దు చేస్తా ఉన్నాం అని చెప్పినారు. హై స్కూల్ ప్లస్లను రద్దు చేస్తా ఉన్నామన్నారు. డిజిటల్ బోర్డ్స్ మెయింటెనెన్స్ ఈరోజు లేక అన్నింటినీ మూలబడేసినారు. ఆర్ఓ సిస్టమ్స్ తాగేదానికి మంచినీళ్ళు కూడా ఈరోజు మెయింటెనెన్స్ లేక ఆ ఆర్ఓ సిస్టమ్స్ అన్నింటినీ కూడా మూలబడేసినారు. బాత్రూమ్స్కి మెయింటెనెన్స్ లేదు. అంతకుముందు చక్కగా ప్రతిరోజు కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం కానీ ఆ ఫొటోస్ని అప్లోడ్ చేయడం కానీ సిస్టమ్ ఉండేది. ఈరోజు బాత్రూమ్ మెయింటెనెన్స్ లేదు. ఫీజు రియంబర్స్మెంట్ చూస్తే మీరు ఈరోజు సుమారుగా 6 ఇన్స్టాల్మెంట్స్ని మీరు పే చేయని దానివల్ల పిల్లలు సుమారుగా 6 లక్షల మంది పిల్లలు రోడ్డు మీదకు పడిపోయినారు. అదేవిధంగా వసతి దీవెన ఈ రోజుకి ₹1 కూడా మీరు శాంక్షన్ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నెలలో 1000 crores వసతి దీవెన కింద ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు వసతి దీవెన లేదు. తల్లికి వందనం చూస్తే నవ్వులు పాలవుతా ఉంది. ఈరోజు ఒక తల్లి చెప్తా ఉంది, అయ్యా తల్లికి వందనం అంటే తల్లి బయట నిలబడితే వచ్చి దండం పెట్టిపోయేదే తల్లికి వందనం అనుకుంటా ఉన్నాము. ఈ తల్లికి వందనం ఇస్తారన్న ఆశ లేదయ్యా. మేము ఆ డబ్బులన్నీ వస్తూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో మేము పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాం కొంతమంది. ఈరోజు అవన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయి తల్లికి వందనం కూడా ఈరోజు మీరు ఎగ్గొడతా ఉన్నారు. ఇన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ని కొలాప్స్ చేస్తూ ఉన్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియచేస్తూ ఉంది. ఇదొక విద్యా విధ్వంసం ఈ ప్రభుత్వంలో అని చెప్పి తెలియచేస్తూ వీటన్నిటిని కూడా రెక్టిఫై చేయమని టీచర్స్ ద్వారా గవర్నమెంట్కి వైఎస్ఆర్సీపీ అప్పీల్ చేస్తూ ఉంది.